DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని యూస్ చేసుకొని మనం XML డాక్యుమెంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక బ్లాంక్ DOM డాక్యుమెంటు ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎటువంటి డేటాని ప్లేస్ చేయమో బ్లాంక్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి కొన్ని స్టెప్స్ని ఫాలో అవుతాం. సో దీనికి క్రియేట్ బ్లాంక్ డాక్యుమెంట్ అనే ఎగ్జాంపుల్లో అంతా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సిన ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అట్లానే క్లాస్ లోపల మెయిన్ బ్లాక్. సో మెసేజ్ ఇస్తున్నాం క్రియేటింగ్ బ్లాంక్ డాక్యుమెంట్ అని. తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్లేస్ చేయడం జరిగింది. ట్రై బ్లాక్కు, అదేవిధంగా ఎర్రర్స్ వస్తే హ్యాండిల్ చేసేదానికి క్యాచ్ బ్లాక్కు ఉన్నాయి. మరి ఇందులో మనం డాక్యుమెంట్ బిల్డర్ ఫ్యాక్టరీ, దీనికి ఫ్యాక్టరీ అనే ఆబ్జెక్ట్ని ఒక కొత్త ఇన్స్టాన్స్గా తీసుకోవడం జరిగింది. మరి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ డాక్యుమెంట్ బిల్డర్ అనే క్లాస్కి పార్సర్ అనే ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు డాక్యుమెంట్ దీనికి DOC ఆబ్జెక్ట్ తీసుకున్నాం. పార్సర్ డాట్ న్యూ డాక్యుమెంట్. సో మొత్తానికి ఈ రెండు క్లాసెస్ ఇక్కడ మెయిన్ అన్నమాట. డాక్యుమెంట్ బిల్డర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా డాక్యుమెంట్ బిల్డర్. సో దీని ద్వారా వచ్చిన పార్సర్ ఆబ్జెక్ట్ ద్వారా న్యూ డాక్యుమెంట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఫైనల్గా డన్ ఎగ్జిటింగ్ అని చెప్పేసి అన్నాం. సో దీని ద్వారా సింపుల్గా మెసేజెస్ మాత్రం మనకు కనబడతాయి. ఎటువంటి డేటా ప్లేస్ చేయడం అనేది దాంట్లో జరగలేదు. ఎనీవే ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. సో ఒక బ్లాంక్ DOM డాక్యుమెంట్ క్రియేట్ అయిందని అర్థం చేసుకోవాలి ఈ స్టెప్స్ ద్వారా. నెక్స్ట్ ఈ యొక్క DOM డాక్యుమెంట్కి ఎట్లా ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఎలా యాడ్ చేయాలి, చైల్డ్ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలి, కమెంట్స్ ఎలా యాడ్ చేయాలి, వాటికి అట్రిబ్యూట్స్ ఎలా యాడ్ చేయాలి, ఇవంతా కూడా ఈ ఎగ్జాంపుల్లో చూస్తాం. సో క్రియేట్ DOM xml.java ఈ ఫైల్లో మొత్తం ఈ కోడింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం.
తర్వాత ఇంతకు ముందర మళ్ళీ ఇక్కడ డిఓసి ఆబ్జెక్ట్ని బుల్ చేస్తున్నాం. ఈ డాక్యుమెంట్ బిల్డర్ ఫ్యాక్టరీ అదేవిధంగా డాక్యుమెంట్ బిల్డర్ వీటికి తీసుకున్న ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఇక్కడ ఒక కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేసాం. మరి ఆ క్రియేట్ అయిన డాక్యుమెంట్లో ఎలిమెంట్స్ని ప్లేస్ చేసేదానికి ఎలిమెంట్ ద్వారా ఇక్కడ రూట్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని సో ఏం ఎలిమెంటు రూట్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేసాం. మరి ఆ రూట్ అనే ఎలిమెంట్ని ఈ డాక్యుమెంట్కి యాడ్ చేయాలి. సో అపెండ్ చైల్డ్ అనే మెథడ్ ద్వారా డిఓసి డాట్ అంటే డాక్యుమెంట్కి ఒక చైల్డ్ ఎలిమెంట్ని ఫస్ట్ రూట్ని యాడ్ చేస్తున్నాం. తర్వాత కమెంట్ కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. కమెంట్ అనే ఆబ్జెక్ట్ని తీసుకొని క్రియేట్ కమెంట్ అనే మెథడ్ ద్వారా కమెంట్ని క్రియేట్ చేసి దానికి అపెండ్ చైల్డ్ అనే మెథడ్ ద్వారా కమెంట్ని యాడ్ చేసాం. తర్వాత రూట్కి ఇంకొక చైల్డ్ ఎలిమెంట్ ఇవ్వాలంటే చైల్డ్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ని తీసుకొని దానికి చైల్డ్ అనే పేరు పెట్టి దాన్ని యాడ్ చేయడం ప్లస్ దానికి ఆ చైల్డ్ ఎలిమెంట్కి సెట్ అట్రిబ్యూట్ నేము దాని వాల్యూ ఇదేమో నేము ఇది వాల్యూగా సెట్ అవుతుంది. తర్వాత మనం రూట్కి దీన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఏమో డిఓసికి రూట్ని యాడ్ చేసాం అపెండ్ చైల్డ్గా, తర్వాత కమెంట్ని రూట్కి యాడ్ చేసాం, తర్వాత చైల్డ్ని రూట్కి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్ మొత్తం క్రియేట్ అయింది రూట్ టు చైల్డ్స్ వాటితోటి. మరి దాన్ని మనం ఇక్కడ అవుట్పుట్గా మన యొక్క కన్సోల్లో డిస్ప్లే అయ్యేదానికి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఫ్యాక్టరీ దీనికి ఆబ్జెక్ట్ తీసుకొని క్రియేట్ చేసాం. తర్వాత ట్రాన్స్ఫార్మర్కి ఆబ్జెక్ట్ తీసుకొని ఇప్పుడు సోర్స్ ఎస్ఆర్సి ఈక్వల్ టు న్యూ డామ్ సోర్స్ ఆఫ్ డిఓసిలో ఆల్రెడీ మొత్తం ఈ యొక్క ట్రీ క్రియేట్ అయి ఉంది, దాన్ని సోర్స్గా తీసుకుంటున్నాం. డెస్టినేషన్ అనే ఒక డెస్ట్ అనే ఆబ్జెక్ట్ రిజల్ట్కి తీసుకొని ఓకే ఇట్లా దీనికి ఇన్స్టాన్స్ ఇవ్వడం జరిగింది సిస్టమ్ డాట్ అవుట్ ద్వారా. సో ఇప్పుడు ఏ ట్రాన్స్ఫార్మర్ దిస్ వన్ డాట్ ట్రాన్స్ఫార్మ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ అంటే ఈ డాక్యుమెంట్ ద్వారా వచ్చిన ఇది, డెస్టినేషన్ అంటే అవుట్పుట్ సిస్టమ్ డాట్ అవుట్ అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేదానికి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి ఆ యొక్క క్రియేట్ అయిన డాక్యుమెంట్లో ఉన్న మొత్తం డేటా ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ లాగా క్రియేట్ అయిన డామ్ ట్రీ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసినట్లయితే సో చూడండి, ఫస్ట్ రూట్ దానికి కామెంట్, తర్వాత చైల్డ్ ఆ చైల్డ్కి అట్రిబ్యూట్, ఫైనల్గా రూట్ క్లోజ్ కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రూట్ ఎలిమెంట్ని ఎలా తీసుకోవాలి ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ నుంచి అనేదానికి ఎంప్లాయీ డీటెయిల్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ ముందరగానే క్రియేట్ చేస్తున్నాం ఈ విధంగా. సో సాక్స్ ఎగ్జాంపుల్లో చూసినట్లుగానే అదే విధమైన ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో నుంచి రూట్ నోడ్ని మనం తీసుకోవాలి. సో దానికి ఎగ్జాంపుల్లో కోడింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఓపెన్ చేస్తాం.
సో ఇక్కడ ఒక XML ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో నుంచి డేటాని ఎలిమెంట్స్ని రీడ్ చేసేదానికి ఇక్కడ ఫస్ట్ బఫర్ రీడర్కి BF అనే ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. మనం సాక్స్లో కూడా తీసుకున్నాం, సాక్స్ ఎగ్జాంపుల్స్లో కూడా. తర్వాత ఫైల్ నేమ్ని రీడ్ చేస్తున్నాం, bf.readline. అదే ఇప్పుడు దీని ద్వారా ఈ యొక్క రీడ్ చేసిన స్ట్రింగ్లో ఉన్న ఫైల్ ద్వారా మనం ఫైల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఫైల్ ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఓకే, ఫైల్ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్ బిల్డర్ ఫ్యాక్టరీ అండ్ డాక్యుమెంట్ బిల్డర్ని కొత్త ఇన్స్టాన్స్ లాగా వీటికి ఆబ్జెక్ట్స్ తీసుకోవడం జరిగింది. సో మరి దీనికి ఇప్పుడు builder.pass_str ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసి ఇక్కడ DOCలో మనం స్టోర్ చేస్తున్నాం. DOC ఆబ్జెక్ట్లో డాక్యుమెంట్కి ఒక ఆబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మనకి ఆ డాక్యుమెంట్లో ఉన్న రూట్ నోడ్ కావాలి కాబట్టి నోడ్ అనే ఆబ్జెక్ట్ని తీసుకొని doc.get డాక్యుమెంట్ ఎలిమెంట్, సో ఫస్ట్ ఎలిమెంట్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు స్ట్రింగ్ వేరియబుల్ ఒకటి తీసుకొని node.get node name, సో ఆ యొక్క ఎలిమెంట్ నేమ్ రూట్ ఎలిమెంట్ నేమ్ దీంట్లో వచ్చి స్టోర్ అవుతుంది. అది ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే, చూడండి రూట్ ఎలిమెంట్ ఏమి ఉంది మనకి ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇది ఎంప్లాయీ డీటెయిల్ అనేది రూట్ ఎలిమెంట్గా ఉంది. సో అది మనకి డిస్ప్లే కావాలి ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, సో ఫైల్ నేమ్ అడుగుతుంది. సో రూట్ నోడ్ ఎంప్లాయీ డీటెయిల్ అనేది ఆ రూట్ నోడ్ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఎలిమెంట్ కౌంట్, ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయి ఉంది, ఇదే ఎంప్లాయీ డీటెయిల్ ఫైల్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఆ ఎలిమెంట్ యొక్క కౌంట్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, dim count element. సో ఇక్కడ బఫర్ రీడర్కి ఆబ్జెక్ట్ తీసుకొని ఇదంతా ఫార్మల్గానే ఉంటుంది. ఫైల్ ఎగ్జిస్టెన్సీ చెక్ చేస్తాం. మరి ఆ ఫైల్ని ఇక్కడ పాస్ చేయడం జరిగింది, DOCలో స్టోర్ చేస్తాం. మరి ఎలిమెంట్ నేమ్ అడుగుతుంది. మరి ఈ డాక్యుమెంట్లో ఆ ఎలిమెంట్ యొక్క నేమ్ని యూజ్ చేసుకొని చూడండి doc.get elements by tag name, మనం ఇచ్చిన ఎలిమెంట్ నేమ్ను బట్టి ఏ ఎలిమెంట్ నేమ్ అయితే ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ EMPID అని ఇచ్చామనుకోండి, ఆ ఎలిమెంట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, టోటల్ ఎలిమెంట్స్ అంతా కూడా దీంట్లో ఈ నోట్స్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ కావడం జరుగుతుంది. నోట్స్ లిస్ట్ ద్వారా ఇది క్రియేట్ చేయబడ్డది. మరి ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం notes.getLength, getLength అనే మెథడ్ ద్వారా ఎన్ని నోట్స్ ఉన్నాయనేది మొత్తం రావడం జరుగుతుంది. ఫైల్ లేనట్లయితే ఫైల్ నాట్ ఫౌండ్ మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే
సో ఫైల్ నేమ్ employee detail .xml, element name emp underscore id. సో XML document contains 3 elements అని మనకి అవుట్పుట్ రావడం జరిగింది. ఓకే,